హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. కృష్ణా జిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపు ఎవరిని వరిస్తుందో అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడ టీడీపీ వైసీపీ మధ్య తీవ్రమైన పోటీ జరిగింది. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కీలక మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ ఈ దఫా మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు కృష్ణప్రసాద్ను బరిలో దింపినప్పుడే హోరాహోరీ ఖాయమనుకున్న పోలింగ్ నాటికి అది మరింత ఉధృతంగా మారినట్లు తెలుస్తోంది. ఈ స్థానంలో హ్యాట్రిక్ సాధించేందుకు దేవినేని ఉమా వ్యూహాత్మకంగా అడుగులు వేసిన పోలింగ్ జరిగిన తీరును బట్టి అది కష్టమే అన్న టాక్ వినిపిస్తుంది. కృష్ణా జిల్లాలోని మైలవరం అసెంబ్లీ సెగ్మెంట్ పైన ప్రస్తుతం అందరి దృష్టి నెలకొని ఉంది. 1999 నుండి దేవినేని ఉమామహేశ్వరరావు వరుసగా విజయాలు సాధిస్తున్నాడు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని నందిగామ నుండి దేవినేని ఉమామహేశ్వరరావు 1999 నుండి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధిస్తున్నాడు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఈ సమయంలో నందిగామ అసెంబ్లీ సెగ్మెంట్ ఎస్సీలకు రిజర్వ్ చేశారు. దీంతో దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం నుండి పోటీ చేస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ స్థానం నుండి దేవినేని ఉమా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాడు. కానీ ఈసారి పరిస్థితి మారినట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 1999లో నందిగామలో కాంగ్రెస్ అభ్యర్థిగా వసంత వెంకటకృష్ణ ప్రసాద్పై దేవినేని విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా టీడీపీ అభ్యర్థిగా దేవినేని పోటీ చేసి విజయం సాధించారు. వసంత కృష్ణ ప్రసాద్ మొదట టీడీపీలో కొనసాగారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. దేవినేని ఉమా సోదరుడు చంద్రశేఖర్ కూడా వైసీపీలో చేరి ప్రచారం చేయడం టీడీపీ అభ్యర్థికి నష్టం కలిగించిందన్న టాక్ ఉంది. అయితే 2014 ఎన్నికలకు ముందు దేవినేని ఉమా సోదరుడు చంద్రశేఖర్ వైసీపీలోనే ఉన్నాడు. అయినా ఆ ఎన్నికల్లో ఉమా గెలవడంతో ఇప్పుడు కూడా తమ్ముడు వెళ్ళినా పెద్దగా ప్రభావం ఉండదని టీడీపీ నమ్మకంగా ఉంది. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని జగన్ పోలింగ్ నాడే ఓటమిని అంగీకరించాడని దేవినేని అంటున్నారు. ఇక వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ బలహీనతలను తనకు అనుకూలంగా మలుచుకుని విజయం సాధించబోతున్నాడని వైసీపీ అంటుంది. వెంకట కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావుకు పాతతరం నేతలతో ఉన్న సంబంధాలు వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించాయని అంటున్నారు. వైసీపీకి నియోజకవర్గంలో అసంతృప్తులున్న అందరి సహాయంతో విజయం తేలికవుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,68,463 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో బీసీలు 1,20,000 మంది, కమ్మ ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు 40,000 చొప్పున ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు 16,000, కాపు సామాజిక వర్గ ఓటర్లు 25,000, బ్రాహ్మణ సామాజిక ఓటర్లు 3,000 ఉంటారు. ఈ రెండు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. దీనితో ఆ ఓట్లు ఇద్దరి మధ్య చీలి బీసీలు ఎస్సీల మద్దతుతో గెలవబోతున్నామని వైసీపీ అంటుంది. మరి ఉమా విజయం సాధిస్తాడా? వసంత ప్రసాద్ ఉమకి చెక్కు పెడతాడా లేదా అన్నది మే 23న తేలనుంది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.